హలో నమస్తే అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం మార్కెట్ నుండి మామిడికాయలు తీసుకునేటప్పుడు టెంక ముదిరిన మామిడికాయలు తీసుకొచ్చుకోవాలి. ఆ తర్వాత వాటర్లో వేసి ఓవర్ నైట్ ఉంచేసి తర్వాత వాష్ చేసుకొని నీట్గా ఒక క్లాత్ తోటి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ముక్కల్ని మంచి క్లాత్ తోటి తడి అనేది లేకుండా నీట్గా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆ ముక్కలు ఆరిపోయాక పచ్చడికి కావాల్సిన సామాగ్రి రెడీ చేసుకుందాం. మీకు నా చిన్న సలహా అండి, స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలతో నిల్వ పచ్చడి పెట్టకండి. అది బూజొచ్చి పాడైపోయే అవకాశం ఉంటుంది. లాస్ట్ మే మంత్లో మామిడికాయలు తీసుకొని పచ్చడి పెట్టండి. 1 year వరకు నిలువగా ఉంటుంది. 3 kg మామిడికాయ ముక్కలకు 1/2 kg ఆవపొడి తీసుకోండి. 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోండి. అదే పల్లి నూనె అండి. లేదంటే వేరే ఆయిల్ వాడితే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంది. ఒక 2 స్పూన్ మెంతులు తీసుకోవాలి. అవి దోరగా మనం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా మనం ఈ ఆవపొడి తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెవ్వల్ని తీసుకొని మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం పచ్చడికి కావాల్సిన పోపు రెడీ చేసుకుందాం. దానికి కావాల్సినది వెల్లుల్లి రెవ్వలు, కొన్ని ఎండుమిర్చి. ఫస్ట్ మనం గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 1 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. ఆ ఆయిల్ చాలా వేడి కావాలి. చాలా వేడి అయ్యాక అందులో మనం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెవ్వలు అండ్ ఎండుమిర్చి ఇవి అందులో వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే అది మన పైన చిల్లుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ బాండి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ బాండి సైడ్లోకి పెట్టుకున్నాక అందులో పోపు దినుసులు వేయండి. ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఈ గ్లాస్తో ముక్కల్ని కొలుచుకున్నాను. ఒక 6 గ్లాసులు ముక్కలు అయ్యాయి. అంటే ఒక 3 kgs ముక్కలు. దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. అంటే మనకు కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా పర్లేదు, తర్వాత వేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మనం కొంచెం తక్కువనే వేసుకుందాం. ఫస్ట్ మనం 3 kgsకి ఒక 1 glass ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక 1.5 glass ఆవపొడి వేసుకుందాం. నెక్స్ట్ ఒక 1.5 glass కారప్పొడి వేసుకుందాం. ఇది ఇంట్లో తయారు చేసిన కారప్పొడి అండి. చాలా కారం ఉంటుంది కదా. అలాగే మనం బయట నుండి పచ్చడి కారం తీసుకొచ్చుకుంటాం కదా, అది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అది స్పైసీ ఉండదు కాబట్టి. నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత ఒక 1 tablespoon పసుపు వేసుకుందాం. మసాలా మొత్తం మామిడికాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాం కదా. నెక్స్ట్ పోపు పెట్టుకున్న ఆయిల్ చల్లార్చి పచ్చడిలో పోసి కలుపుకోవాలి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైనా పచ్చడి పెట్టేటప్పుడు నిల్వ పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా ఆయిల్ వేడిగా పోయకూడదు, ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ పోపుకు రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాక ముక్కలు కొట్టుకొని వాటికి మసాలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే అయినా ఆయిల్ పోసుకొని కలుపుకోవచ్చు. కానీ వేడిది మాత్రం పచ్చడిలో ఎప్పుడైనా పొయ్యకండి. చూసారుగా మా అమ్మ చేతి పచ్చడి ఎలా ఉంది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్
నా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. మా అమ్మ చేతి పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. పచ్చడి కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మనకు ఇలా పచ్చడి రెడీ అవుతుంది. ఒక 2-3 డేస్ పచ్చడి అలా కలుపుతూనే ఉండాలి. పచ్చడి మంచిగా కలుపుకొని జార్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్. అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకొని కలుపుకోండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. సాల్ట్ కరెక్ట్గా ఉంటే పచ్చడి 1 ఇయర్ వరకు నిలవగా ఉంటుంది. ఈ టిప్స్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు తెలిసిన టిప్స్ కూడా మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మేము ఫాలో అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.